మీనన్, విక్కీ, దేవ బయట మందు కొడుతూ ఉంటారు. బాయ్ బాగా మూడొచ్చేసింది బాయ్. ఒక అమ్మాయి కావాలి బాయ్ అని విక్కీ అడుగుతూ ఉంటే, మళ్ళీ బయట ఏ అడుక్కుండే దాన్నో తీసుకువచ్చి దాన్ని చంపేస్తావా ఏంటి అని దేవ అడుగుతూ ఉంటే, ఆ కిక్కే వేరు. ఎంత బాగుంటుందో తెలుసా? బ్లేడ్ తీసుకొని దాన్ని అలా అలా కోస్తూ ఉంటే దాని ఆర్తనాదాలు వింటూ ఉంటే, అబ్బా! ఆ కిక్కు ఎన్ని ఫుల్ బాటిల్స్ తాగినా కూడా రాదు. బాయ్ నన్ను ఒక అరగంట వదిలేయండి బాయ్. ఒక మంచి అమ్మాయిని తీసుకొని వచ్చి ఎంజాయ్ చేసుకుంటా అని విక్కీ అడుగుతూ ఉంటే, ముందు ఈ బాటిల్ అయిపోయినివ్వు అని మీనన్ చెప్తాడు. బాయ్ ఒప్పుకున్నాడు. ఈ బాటిల్ తాగిన తర్వాత ఎవరో ఒకరిని నేను తెచ్చుకొని ఎంజాయ్ చేస్తాను అని విక్కీ మనసులో అనుకుంటూ ఉంటే, అప్పుడే ఉన్నట్లుండి పవర్ పోతుంది. రేయ్ ఏంట్రా పవర్ పోయింది? మనకు మాత్రమేనా అంతా పోయిందా అని మీనన్ అడుగుతూ ఉంటాడు. త్వరగా జనరేటర్ ఆన్ చేయండి అని విక్కీ చెప్తాడు. బాయ్ ఇంట్లో జనరేటర్ లేదు అని దేవా చెప్తాడు. కరెంటు వాళ్ళకి ముందు ఫోన్ చేసి కనుక్కో దేవా అని మీనన్ అడగటంతో, ఏంటి ఎందుకు కరెంటు పోయింది అని దేవా ఫోన్లో కరెంట్ వాళ్ళని అడుగుతూ ఉంటారు. మొత్తం అంతా ఉంది, మీ ఇంట్లోనే ఏదో ప్రాబ్లం అనుకుంటా, నేను ఇప్పుడే మనుషుల్ని పంపిస్తానని అతను చెప్పడంతో, ఈ లోపల నేను ఈ బాటిల్ లాగేస్తాను అని విక్కీ చెప్తాడు. అప్పుడే చీకట్లో సార్ సార్ అని గేటు దగ్గర కేదార్ నిలబడి పిలుస్తూ ఉంటే, ఆ లైన్ మ్యాన్ వచ్చినట్లు ఉన్నారు, వెళ్ళి డోర్ తెరవండి అని మీనన్ అంటాడు. జేడి విక్కీ ఇక్కడే ఉన్నాడు, మీనన్ కూడా ఇక్కడే ఉన్నాడు అని కేదార్ ఫోన్ కాల్లో జేడీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి లోపలికి వస్తాడు. మెయిన్ లోపల ఉంది, రా చూపిస్తా అని ఒక రౌడీ తీసుకువెళ్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నావు, రారా మెయిన్ లోపల ఉంది అని పిలుస్తూ ఉండటంతో కేదార్ మీనన్ వాళ్ళ వైపు కోపంతో రగిలిపోతూ చూస్తూ వెళ్తూ ఉంటాడు. ఇక విక్కీ అయితే ఫుల్లుగా మందు కొడుతూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఏంటి ఇదిగో మెయిన్, కానివిరా పనిచేయరా అని రౌడీ చెప్తూ ఉంటే, అప్పుడే కేదార్ ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని వాడిని పొడిచి పొడిచి చంపి పడేస్తాడు. ఈ లోపల రే ఎవర్రా నువ్వు అంటూ ఇంకొక రౌడీ రావటంతో వాణ్ణి కూడా అలాగే పొడిచి పొడిచి చెక్కి పడేస్తాడు. ఏంటి ఇంకా కరెంట్ రాలేదు అని మీనన్ బయటే కూర్చొని అరుస్తూ ఉంటే, బాయ్ నేను వెళ్ళి చూసి వస్తానని విక్కీ లోపలికి వస్తాడు. విక్కీ లోపలికి రాగానే కేదార్ వాడికి ముసుగు వేసి అక్కడి నుంచి లాక్కు వెళ్ళిపోతాడు. దేవా లోపలికి వెళ్ళిన వాళ్ళు అస్సలు బయటికే రావటం లేదు, ఏం జరిగిందో నువ్వు వెళ్ళి చూడు, నాకేదో డౌట్గా ఉంది అని మీనన్ చెప్పటంతో దేవా లోపలికి రావటంతో ఇద్దరు రౌడీలు రక్తపు మడుగులో పడిపోయి ఉంటారు. బాయ్ అని దేవా కేకలు పెట్టడంతో మీనన్ పరిగెత్తుకుంటూ వచ్చి చాలా షాక్ అయిపోయి, అంటే జేడీ తీసుకువెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు తాయారికి నేను ఏం సమాధానం చెప్పాలి? జేడీ జేడీ అంటూ మీనన్ తల పట్టుకుంటాడు. తర్వాత తెల్లవారగానే జేడీ కేడి కిరణ్ రమ్యని ఒక ప్లేస్కి తీసుకువస్తారు. ఏంటి మేడం ఇక్కడికి తీసుకొచ్చారని రమ్య అడగటంతో, ఏమీ లేదు రమ్య, రాత్రి ఆ విక్కీ గారిని తీసుకొచ్చాం కదా, ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇప్పుడు వాడిని జైలుకు పంపిస్తే వాళ్ళమ్మ కేసునంతా తారుమారు చేసి బయటికి తీసుకొస్తుందేమోనని భయంగా ఉంది అని జేడీ చెప్పడంతో, కానీ మనం అదే కదా మేడం చేయగలము అని రమ్య అంటుంది. అది కాదు రమ్య, విక్కీ లాంటి వాణ్ణి నువ్వైతే ఏం చేస్తావో చెప్పు అని కేదార్ జేడీ అడుగుతూ ఉంటారు. నేను ఒక పోలీస్ ఆఫీసర్గా జైలుకే పంపించగలను, శిక్ష పడేలా చేయగలను అంతే కదా అని రమ్య చెప్పడంతో, కానీ తయారైతే ఊరుకోదు కదా రమ్య, అదే కదా ఇందాక నేను చెప్పింది అని ధాత్రి చెప్తుంది. కానీ ఇంతకు మించి ఒక పోలీస్ ఆఫీసర్గా మనం ఏమీ చేయలేం కదా, మీరు కూడా హైయర్ ఆఫీసర్స్, మీకు కూడా తెలుసు కదా అని రమ్య అంటుంది. సరే నువ్వు పోలీస్ ఆఫీసర్వి కాదు, ఒక సాధారణ స్త్రీగా ఆలోచించి చెప్పు అని కేదార్ అంటాడు. ఒక సామాన్యురాలిగా వాడు కనుక నాకు దొరికితే వాడి కాళ్ళు చేతులు విరిచేసి కత్తులతో వాడి పార్ట్లన్నీ కూడా కోసి పడేసి వాడి ప్రాణాలు తీసి చెట్టుకి తలకిందులుగా వేలాడదీయాలని ఉంది సార్ అని రమ్య చెప్పడంతో, అవునా రమ్య నీకు అలా అనిపిస్తుందా, అయితే ఒక్కసారి అటు చూడు అని కేదార్ చెప్పడంతో అక్కడ విక్కీ చచ్చిపడి చెట్టుకి తలకిందులుగా వేలాడుతూ ఉంటాడు. అంతకుముందు జరిగిన రాత్రి సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు. రాత్రిపూట చెట్టు కింద చాలా స్టైల్గా కుర్చీలో కూర్చొని ఉంటే, అప్పుడే కేదార్ ముసుగు కప్పి విక్కీ గారిని అక్కడికి లాక్కు వచ్చి ధాత్రి కాళ్ళ దగ్గర పడేస్తారు. జగదాత్రి, కేదార్ మీరా అని చాలా షాకింగ్గా విక్కీ మాట్లాడుతూ ఉంటే, అవునరా ఈ జగదాత్రి కేదారే నీలాంటి చీడ పురుగుని ఏరి పారేస్తారు అని ధాత్రి అంటుంది. మిమ్మల్ని మా అమ్మ చూసిందంటే వెంటనే మిమ్మల్ని చంపేస్తుంది అని విక్కీ అనడంతో ఇక ధాత్రి పగలబడి నవ్వుతూ, రే మీ అమ్మ మమ్మల్ని చంపేస్తుందో లేదో తెలియదు, కానీ మేమైతే ఇప్పుడే నిన్ను చంపేస్తాము అని ధాత్రి చెప్తుంది. అవునరా నీలాంటి వాడు అసలు ప్రాణాలతో ఉండకూడదు అని కేదార్ చెప్తాడు.
విక్కీ పారిపోతూ ఉంటే కేదార్ జుట్టు పట్టుకొని వాడిని లాక్కు వెళ్తాడు. ఇక ధాత్రి కాలు మీద కాలు వేసుకొని కుర్చీలో అలాగే కూర్చొని వాడి ఆర్తనాదాలని వింటూ ఉంటుంది. రే ఏంట్రా నేను నీకు కోస్తే నీకు నొప్పెడుతోందా? అరుస్తున్నావేంట్రా? సంజయ్ కూడా ఇలాగే అరుపులు పెట్టి ఉంటుంది కదరా, అంటే సంజయ్కి మాత్రం నొప్పి ఉండదు, నీకు మాత్రం నొప్పి ఉంటుందిరా, నిన్ను ఇలా కాదురా అని ఒక లావు పట్టి కర్ర తీసుకొని ఆ కర్రతో వాడి కండ్లపై పొడిచేస్తూ ఉంటాడు. అబ్బా అబ్బా అని వాడు ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటే కేడి వాడి అరుపులు ఈ మాత్రం కాదు, ఇంకా గట్టిగా నాకు వినపడాలి అని ధాత్రి చెప్తూ ఉంటుంది. రేయ్ అరవరా, ఇంకా గట్టిగా అరవరా అని వాడికి కేదార్ నరకం చూపిస్తూ ఉంటాడు. విక్కీ అరుపుల్ని విని సంజ మాట్లాడిన చివరి మాటలు గుర్తు చేసుకుంటూ ధాత్రి ఒకవైపు సంతోషం ఒకవైపు బాధపడుతూ ఉంటుంది. ఇక కేదార్ కత్తి పట్టుకోవటంతో వద్దు వద్దు అని విక్కీ బతిమలాడుతూ ఉంటాడు. రే సంజ కూడా ఇలాగే బతిమలాడి ఉంటుంది కదరా, ఎంత ప్రాధేయపడి ఉంటుంది, మీకు కనికరం కలిగిందా లేదు కదరా, మరి నాకు కూడా ఎలా కలుగుతుందిరా అంటూ కర్ర తీసుకొని వాడి సెంటర్ పాయింట్లో బాగా చితక్కొట్టి కత్తి తీసుకొని కట్ చేసి పడేస్తాడు. అలా వాడిని బాగా కత్తిఘాట్లు పెట్టడంతో వాడు రక్తపు మడుగులో పడిపోయి ఉంటాడు. జేడి 5 నిమిషాల కంటే వీడు ఎక్కువ బ్రతకడు అని చెప్పటంతో ఇక జేడి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత వాడి కాళ్ళకి తాడు కట్టేసి వాడిని లాక్కు వెళ్ళి చెట్టుకి తలకిందులుగా వేలాడదీసి ఉంటారు. ఇదంతా ధాత్రి కేదార్ కిరణ్ రమ్యకి చెప్పటంతో వాళ్ళిద్దరికీ కూడా సెల్యూట్ కొడుతూ ఉంటారు. సెల్యూట్ అవసరం లేదులే కానీ రమ్య, మీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే మేము చేశామా లేదా అది చెప్పు వీణ్ణి చూసి అని కేదార్ అడగటంతో ఇలాగే సార్, ఇలాగే నేను చేయాలనుకున్నాను, సూపర్ సార్ అని రమ్య మళ్ళీ సెల్యూట్ కొడుతూ ఉంటుంది. సరే కానీ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి, కొడుకు కనిపించక చాలా కంగారు పడుతూ ఉంటుంది కదా అని కేదార్ అంటాడు. ఇప్పుడు సామాన్యులు ఏం ఆలోచిస్తారు రమ్య అని జేడీ చెప్పటంతో మన లాంటి వాళ్ళ జోలికి రావాలంటేనే ఇలా నరకం చూస్తామా అని భయపడిపోవాలి మేడం, ఆ ఆలోచనే ఇటువంటి వాళ్ళకి రాకూడదు, ఇలాగే మేడం ఇలాగే వీళ్ళకి నరకం చూపించాలి, సామాన్యులు ఇప్పుడు చూసి చాలా సంతోషపడతారు మేడం అని చెప్పడంతో అయితే ఇప్పుడు ఏం చేద్దాం మేడం కిరణ్ అంటాడు. మనం పోలీస్ ఆఫీసర్లం కదా, ఏం చేయాలో అదే చేద్దాం అని జేడీ చెప్తుంది. అప్పుడే సాధునాయక్ పోలీసులు ఇన్ఫామ్ చేయటంతో అందరూ అక్కడికి వచ్చేస్తారు. దూరం నుంచి ఇదంతా చూస్తున్న మీనన్ జేడీ నా దగ్గర ఉన్న విక్కీని తీసుకొచ్చి ఇలా చంపేసి తలకిందులుగా వేలాడు తీసావా, నిన్ను వదలం జేడీ అని అనుకుంటూ ఎవరి కంట పడకుండా కారులో అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోతాడు. అప్పుడే తాయారు విక్కీ విక్కీ అంటూ పరుగులు పెడుతూ అక్కడికి వస్తుంది. సారీ మేడం అని సాధునాయక్ చెప్పడంతో నేను అప్పటికి కాపాడమని చెప్తూనే ఉన్నాను నీ వల్లే అంటూ సాధునాయక్ని కొట్టడానికి తాయారు చెయ్యి ఎత్తుతూ ఉంటుంది. అక్క అక్క ఆగక్క, నీ కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకో అక్క అని అభి అడ్డుపడుతూ ఉంటాడు. ఎలారా, నేను ఎలా కంట్రోల్ చేసుకోను, నా కొడుకు అని కుప్పకూలిపోతూ ఉంటుంది. బాడీని ముందు పోస్ట్ మార్టంకి పంపించండి, ఆవిడ చూసిన తర్వాత పంపించండి అని సాధునాయక్ చెప్తాడు. ఇక బాడీని దింపగానే డాక్టర్ మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. ఎలా చనిపోయారు మేడం అని ధాత్రి ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటుంది. మేడం ఇతను చాలా నరకం అనుభవించాడు మేడం, ఇతన్ని చాలా బాగా బలంగా ఉన్న రాడ్డుతో బాగా కొట్టారు, ఎముకలన్నీ నుజ్జు అయిపోయాయి, అంతేకాదు మేడం ఆ చంపిన వాళ్ళు చాలా పగతో రగిలిపోతున్నట్లు ఉన్నారనుకుంటా, ఒక షార్ప్ అయిన కత్తి లాంటి పదునైన ఆయుధం తీసుకొని బాడీని ఎక్కడ పడితే అక్కడ కోసి పడేశారు, నరాలు కూడా కట్ అయిపోయాయి, ఎముకలు నుజ్జు అయిపోయాయి, అంతేకాదు అని డాక్టర్ చెప్తుంటే వాళ్ళు అంతగా టార్చర్ పెట్టారా, అందుకే ఇతను ఇలా చనిపోయాదా, అంతేకాదు ఇంకా చెప్పండి అని ధాత్రి అడగటంతో వాళ్ళు ఎంతలా రగిలిపోతున్నారంటే మర్మాంగాన్ని కత్తితో కోసేశారు మేడం అని డాక్టర్ చెప్పటంతో తాయారు చాలా షాకింగ్గా వింటూ రగిలిపోతూ ఉంటుంది. ఓహో అలా చంపేశారా, మీరు ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నారు అని ధాత్రి అడగటంతో బాడీని చూస్తే అబ్జర్వ్ చేస్తే ఎవరైనా చెప్పగలరు మేడం, అంత క్లియర్ కట్గా తెలిసిపోతున్నాయని డాక్టర్ చెప్తుంది.